ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, కనికరమైన దేవా, మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి తండ్రి. ఈ యొక్క సందేశం చూస్తున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామమున పేరట దీవించండి. వారి జీవితాల్లో గొప్ప వెలుగు ప్రసాదించండి నాయనా. దయగల తండ్రి, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు సెలవిస్తూ ఉన్నారు కనుక ఈ సమయంలో దైవ సందేశం అందిస్తున్నటువంటి మీ దాసునిపై మీ ఆత్మను ఉంచండి, ఆత్మకార్యం జరిగించండి. నా నోట మీ మాటలు ఉంచం వేడుకుంటూ ఈ యొక్క సందేశం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా సహాయం చేసి మీకు మహిమకరముగా సందేశం వింటున్న బిడ్డలందరికీ ఆశీర్వాదకరమైన కృప చూపించమని యేసుక్రీస్తు నామమున పేరట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో మా యొక్క మెస్సియా మినిస్టర్ వారి తరపున మరొక మారు మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సందేశం చూస్తున్న మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న ప్రియులారా, సందేశం ఉంటున్న మీరందరూ కూడా మారు మనసు పొంది దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, గమనించి ప్రభు యొక్క వాక్యాన్ని సమముగా అర్థం చేసుకొనవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవిత కాలంలో ఎన్నో క్రిస్మస్లు మనం చూసి ఉంటాం, అనుభవించి ఉంటాం పండుగను. అయితే నిజమైన క్రిస్మస్ అనేది మన జీవితంలో ఎప్పుడు అన్న సత్యాన్ని గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తును మన జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే నిజమైన క్రిస్మస్. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు దేవుడు, దేవుని దూతలు గొప్ప విందు వారు చేసుకుంటారని పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది కదా. కనుక ప్రభు మనం కోరుకునేది ఏమిటంటే, మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం స్థానం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ వారికి యేసు అని పేరు పెట్టారు, యేసేపు మరియమ్మ. ఎందుకంటే ప్రియులారా, యేసు అనగా రక్షకుడు. పౌలు అన్నాడు కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనే మాట మనం గమనించవచ్చు. ఎవరిని రక్షించడానికి? పాపులను. లోకములో ఉన్న మానవులందరూ కూడా ఎలా ఉన్నారంటే ప్రియులారా, పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు చేత బ్రతికింపబడి ఉన్నారు. మనం గమనించవలసిన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు కొంత సందర్భాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు కన్యక అయినటువంటి మరియమ్మ గర్భమందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భవతి కుమారుని ఆమె కనినట్టుగా మనం గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు అన్నారు కదా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన చెప్తాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడనే మాట గమనిస్తూ ఉన్నాం. అనగా పరిశుద్ధుని ద్వారానే మానవాళికి రక్షణ. ఈ భూమి మీద ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారంటే ఆ పరిశుద్ధుడు ఒక యేసుక్రీస్తు తప్ప భూమి మీద ఎవరు పరిశుద్ధులు లేరు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆయన పరిచర్య పరిశుద్ధత, ఆయన జీవించిన జీవిత విధానం పరిశుద్ధత. ప్రియమైన వారలారా, ఒక లోకరక్షకుడు ఈ లోకానికి ఒక పరిశుద్ధుడిగా వచ్చాడు. కాబట్టి
ఆయనకి యేసు అని పేరు పెట్టారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదివినప్పుడు, మరి తన ప్రజల పాపం నుంచి ఆయన రక్షించును కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. అనగా తన ప్రజలు ఏమైనారు? పాపానికి బానిసలైపోయినారు. పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు నశించిపోతూ ఉన్నారు. అలాంటి పాపి అయినటువంటి మనుషులను రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధుడుగా యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడు. కన్యక అయినటువంటి మరియమ్మ గర్భమందు ఆయన జన్మించాడు. తన ప్రజల పాపం తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మన పాపమునకు పరిహారముగా ప్రాయశ్చిత్తముగా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపెను అని హెబ్రీ గ్రంథకర్త పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ విధంగా చెప్పాడు. ప్రభువు పరిహారం ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. ప్రభువు ప్రియమైన వారులారా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, లోక పాపాన్ని మోసుకు వెళ్ళి దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు వారే. లోకమనగా ప్రజల యొక్క పాప భారాన్ని తీసివేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు అన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును. ఏ భారం ప్రియులారా? పాపం అనే భారాన్ని మానవుడు మోస్తూ ఉన్నాడు. ఆ పాపం అనే భారాన్ని తీసివేయడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి ఒక లోక రక్షకుడిగా, మరి పాపము లేనటువంటి దేవునిగా, దేవుని కుమారునిగా, దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువునందు ప్రియమైన వారులారా, మరి ఈ సమయమందు మానవులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు. అంటే పరలోక రాజ్యాన్ని చేరుకోలేకపోతూ ఉన్నారు. అలాంటి పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివినప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి మరి శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణునిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు ప్రియమైన వారులారా, మరి ఆయన లోకరక్షకుడు, దైవ కుమారుడు, సర్వ సృష్టి ఆయనది, సర్వస్వం ఆయనదే. మనమందరం కూడా ఆయన ప్రజలమై ఉన్నాం. కనుక ఇలాంటి మనుషులు నశించిపోకుండా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షకుడుగా వచ్చాడు. ప్రభువు ప్రియమైన వారులారా, అందుకు లోక పాపాన్ని మోసుకు వెళ్ళే దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని మోసుకు వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా, మన అబ్బల కాలముగా మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం, మంచిదే, నేను కాదని చెప్పలేదు. ఈనాడు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు. ఏది నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని గమనిస్తే ప్రియులారా, ఒక జక్కయ్య ప్రభువు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే అప్పుడు నిజమైన సంతోషం ఆయనతో కలిగింది. ప్రియులారా, అంతకుముందు అటు సంతోషం ఆయన కుటుంబంలో లేదు. అందరూ కూడా ఆయన పాపి అనేవారు. పాపి అయిన ఈ మనిషి ఇంటికి మరి వెళ్తున్నాడు యేసు ప్రభు అని అనుకున్నారు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఆ జక్క ఇంట్లో అడుగు పెట్టాడో, ఆ ఇంటి ప్రవేశించాడో, ఆ ఇంట్లో మారు మనస్సు, సంతోషం, నిజమైన సంతోషం. ప్రియులారా, మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టినట్లయితే, మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివాసం చేసినట్లయితే అది నిజమైన క్రిస్మస్. ప్రభువు ప్రియమైన వారులారా, గమనించవలసింది. కనుక తన మొదటి రాకడలో యేసుక్రీస్తు యొక్క జననం ద్వారా సర్వ సృష్టి అంతా కూడా సంతోషపడేది. ఎందుకంటే పాప శాపానికి నిలవైపోయింది ఈ యొక్క లోకం. అట్టి పాప శాపానికి మరి ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని రక్షించడానికి ఒక లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపి అయినటువంటి స్త్రీ ప్రభు చెంతకు వచ్చి తన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగజేసుకుంది. ఆమె జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందించింది యేసు ప్రభు ఉండగానే. మరి ఈ దినమందు ప్రియమైన వారులారా,
దైవ సందేశం చూస్తున్న ప్రజలారా, స్నేహితుడా, సోదరై, ఇకనైనా మన జీవితంలో మన హృదయంలో ప్రభువుకు చోటు ఇద్దాం. నిజమైన క్రిస్మస్ ఏమిటో మనం తెలుసుకుందాం. అనేకులకు ప్రభువుని గురించి చాటి చెప్పుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబానికి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడైన యేసు మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన రీతిగా ఈ లోకానికి మీరు ప్రభువా లోకరక్షకుడిగా మానవాళి యొక్క పాపమును పరిహారముగా వారి పాపమును ప్రాయశ్చిత్తత కలగడానికి ఈ లోకానికి ఏదించిన ప్రభువా మీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం. సందేశం విన్న సూచన ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలు దీవించండి. ఈ క్రిస్మస్ మాసంలో వారి జీవితాలు గొప్ప వెలుగు నింపండి. ఏ కుటుంబాల్లో తండ్రి అవసరత కలిగి ఉన్నారో వారి అవసరతలన్నీ యేసుక్రీస్తు నామమున పేరిట సహాయం చేయమని వేడుకుంటున్నా. నా దయగల తండ్రి మీకు వందనములు చెల్లిస్తా ఉన్నా. విన్న వాక్యం మీ బిడ్డ హృదయాల్లో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేసి సమస్తమైనటువంటి ఘనతయు మహిమ ప్రభావం మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామ పేరిట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశం చూసిన ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.